హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం కిర్లోస్కర్ CPCB 4+ DGకి మనం ఎర్త్ ఫాల్ట్ రీలే వేయాలి. ఇంతకుముందు నేను వీడియోలో CPCB 2 DGకి డీప్ సీ కంట్రోలర్ ఉంటే మనం ఎర్త్ ఫాల్ట్ రీలే ఎలా ప్లేస్ చేయాలి, కనెక్షన్స్ ఎలా తీసుకోవాలి అనేది ఒక ఫుల్ వీడియో చేశాను. సో ఆ వీడియో మన CPCB 2 డీప్ సీ కంట్రోలర్కి ఎలా అనేది. ఇప్పుడు సేమ్ మోడలే చూడండి, మల్టీస్వాన్ ECT 35D. ఓకే, ఈ ఎర్త్ ఫాల్ట్ రీలేని మనం కిర్లోస్కర్ CPCB 4+కి ఈ ప్యానల్లో మనం ఇన్స్టాల్ చేయాలి. సో అక్కడ రీలే ఏదైనా సరే కంట్రోలర్కి మనం ఎలా ప్రోగ్రామ్ చేయాలి, మన ఎర్త్ ఫాల్ట్ రీలేలో ఏ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయాలి, కంట్రోలర్కి ప్రోగ్రామ్ ఎలా ఇవ్వాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇందులో ఏంటి అంటే సింపుల్ విషయం ఏంటి అంటే, ఏ కంట్రోలర్ అయినా ఏ మోడల్ అయినా ఏదైనా సరే మనం కంట్రోలర్కి కమాండింగ్ ఎలా ఇవ్వాలి. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. కంట్రోలర్కి కమాండ్ ఇవ్వాలి, డీజీ స్టాప్ అవ్వాలి, అది కూడా త్రూ కంట్రోలర్ ద్వారా, మాన్యువల్గా కాదు. ఓకే, సో మనం ఇదిగోండి ప్యానెల్ ఇది ఉందిగా. సో మనం ఒక MCB సేఫ్టీ కోసం నేను ముందు వీడియోలో చెప్పాగా. సో మీకు ఆ వీడియో చూస్తే ఇంకా మీకు క్లియర్ అర్థమవుద్ది. సో సేఫ్టీ కోసం ఒక MCBతో పాటు ఈ రీలేని మనం ఈ ప్యానెల్లో ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో పూర్తిగా ఈ వీడియో చూడండి. దీంట్లో సెట్టింగ్స్ ఎలా ఎనేబుల్ చేయాలి ఏంటి అనేది నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ముందుగా చెప్పుకున్నట్టే ఎర్త్ ఫాల్ట్ రిలేని చూడండి, లోడ్కి వెళ్ళిన ఈ కేబుల్స్ దగ్గర మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కేబుల్స్ అన్నీ రిమూవ్ చేసుకొని ఇది ప్లేస్ చేస్తా. ఓకే, సో చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఆల్టర్నేటర్ నుంచి వచ్చిన కేబుల్కి మనం దీన్ని సిటీలో నుంచి తీసుకున్నాం. ఓకే, తీసుకొని మనం అక్కడ ప్లేస్ చేస్తాం. సో దీన్ని ఇక్కడే మనం డ్రిల్ చేసి ఫిక్స్ చేసేద్దాం. ఫస్ట్ వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇది ఫిక్స్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు దీని సెట్టింగ్స్ ఎలా, దీని కనెక్షన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పా కదా ముందు వీడియోలో. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. దీంట్లో నేనేం చెప్తాను అంటే, ఈ కంట్రోలర్కి మనం సెట్టింగ్స్ ఎలా చేయాలి, ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రమే నేను మీకు చెప్తా. ఓకే, ముందుగా మనం చెప్పుకున్నట్టే చూడండి, దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసా డ్రిల్ చేసి. ఓకే, ఇది ఫిక్స్ ఆల్రెడీ నేను కనెక్షన్స్ కూడా ఇచ్చేసా మొత్తం. చూడండి కనెక్షన్స్ ఏంటంటే, MCB ప్రొటెక్షన్, మనకు ఆల్వేస్ ప్రొటెక్షన్ ఉండాలి. ఇది జనరేటర్ ఫేస్ నుంచి తీసుకున్న, జనరేటర్ ఫేస్ నుంచి R ఫేస్ నుంచి ఇన్పుట్ తీసుకున్న, న్యూట్రల్ ఇక్కడ నుంచి. సో ఆక్సిలరీ సప్లై అయిపోయింది, కామన్ తీసుకున్న. అలానే NO చూడండి, ఇక్కడ ఏంటంటే డిజిటల్ ఇన్పుట్ Dలో పెట్టా. ఓకే, మనం కంట్రోలర్ని స్టాప్ చేయాలి అలారం వచ్చి అంటే మనం ఎప్పుడైనా డిజిటల్ ఇన్పుట్స్లోనే పెట్టాలి. ఇది సెడిమాక్ కంట్రోలరు. ఈ సెడిమాక్ కంట్రోలర్కి నెగిటివ్ ఇన్పుట్ అనమాట. ఓకే, ఏదైనా డిజిటల్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఆ సిగ్నల్ అనేది నెగిటివ్లో ఉంటేనే ఇది డిటెక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఉంటే డిటెక్ట్ చేయదు. సో మనం నెగిటివ్ నుంచి ఈ కంట్రోలర్కి మనం సెన్సింగ్ ఇచ్చాం, అది కూడా డిజిటల్ ఇన్పుట్ Dలో. ఓకే, ఇది ఎలా చేయాలి అనేది చెప్తా చూడండి. ఫస్ట్ మనం కంట్రోలర్ ఆన్ చేసుకుందాం. ఓకే, కంట్రోలర్ ఆన్ చేసిన తర్వాత కనిపిస్తుందిగా స్టేటస్ ఇంజిన్ ఆఫ్ మాన్యువల్ మోడ్ అని. ఇప్పుడు మనం పారామీటర్స్ మోడ్ ఓపెన్ చేద్దాం. పారామీటర్ మోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా అనేది నేను చెప్తా. సో పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది.
సో ఇందులో మనం ఇన్పుట్స్లోకి వెళ్దాం. ఇన్పుట్స్లో మనం దేనికి ఇచ్చాము, ఆల్రెడీ డిజిటల్ ఇన్పుట్ ఏలో ఎమర్జెన్సీ ఉంది, ఓకే. బిలో రిమోట్ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంది, అలానే సిలో ఏం లేదు, అలానే డిలో కూడా ఏం లేదు. సో నేను డి ఓపెన్ చేసి దానికి ఒక సోర్స్ పెట్టుకున్నా. ఏమని, ఏదైనా మనం పెట్టుకోవచ్చు స్టాప్ అవడానికి. హై క్యానోపీ టెంపరేచర్ కానీ, వీ బెల్ట్ బ్రోకెన్ కానీ, సెమీ ఆటోమేటిక్, ఏదైనా ఒక కమాండ్ ఇచ్చి ఆ కమాండ్ వస్తే ఏమవ్వాలి అనేది మనం ఇవ్వాలన్నమాట. సో నేను ఏం చేశాను అంటే వీ బెల్ట్ బ్రోకెన్ అని పెట్టా, ఓకే. నెక్స్ట్ పొలారిటీ క్లోజ్ టు యాక్టివ్ యాక్షన్. ఒకవేళ ఈ అలారం వస్తే ఏమవ్వాలి, డీజీ షట్ డౌన్ అవ్వాలి. షట్ డౌన్ పెట్టేసా. యాక్టివేషన్ ఇప్పుడు జనరేటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది యాక్టివ్లో ఉండాలి, ఓకే. యాక్టివేషన్ డిలే 5 seconds, ఓకే. ఇది ఇలా మనం కంట్రోలర్లో సెట్టింగ్స్ చేసుకోవాలి. సెట్టింగ్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం సెట్టింగ్స్ ఎగ్జిట్ అయిపోవాలి. సో సెట్టింగ్స్ అనేవి సేవ్ అయిపోయి ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. మాన్యువల్గా నేను స్టార్ట్ చేశాను, ఓకే. చూసారా, మనం టెస్ట్ కొట్టాం కదా, టెస్ట్ కొట్టగానే దీంట్లో డీలే ఎంతసేపు ఉంది, డీలే ఉంది కదా, యాక్షన్ డీలే తర్వాత వీ బెల్ట్ బ్రోకెన్ అని వచ్చి డీజీ షట్ డౌన్ అయిపోయింది. సో మనం ఎప్పుడైనా సరే ఒకవేళ ఎర్త్ ఫాల్ట్లో, అంటే ఈ కంట్రోలర్లో మనకి ఎర్త్ ఫాల్ట్కి సంబంధించి ప్రోగ్రామ్ లేదు. సో మనం ఏదో ఒక ఎర్రర్ ఇచ్చి దాన్ని స్టాప్ చేయాలి. ఈ రిలే యాక్టివేట్ అయ్యింది, ఎర్త్ ఫాల్ట్ డిటెక్ట్ అయ్యింది అంటే వీ బెల్ట్ అలారం వచ్చి జనరేటర్ స్టాప్ అయిపోద్ది, ఓకే. ఇది నెక్స్ట్. ఇంకా నేను లాస్ట్ వీడియోలో ఒకటి మిస్ అయ్యాను. అదేంటి అంటే చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇది టెస్ట్ బటను, ఇది రీసెట్ బటను, అలానే ఇది మల్టీస్పాన్ బ్రాండ్, ఇది డిస్ప్లే, ఈ అన్నీ చెప్పా, ఇన్పుట్ అన్నీ చెప్పా. బట్ నేను మిస్ అయింది ఏంటి అంటే ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉంటాయి, ఏ అండ్ ఆర్. ఏ అంటే ఇక్కడ మనకు ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఆన్లో ఉండేటప్పుడు మనకి సమ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది 300 mA నుంచి 3 amps వరకు ఇదేం చేస్తుంది, ఎర్త్ లీకేజ్ని డిటెక్ట్ చేస్తుంది కదా. సో అలా డిటెక్ట్ చేసేటప్పుడు మనం సపోజ్ ఇప్పుడు 2 amps ఇచ్చామనుకోండి, 2 లోపు ఎంత వాల్యూ వస్తుందో అంత ఇది అక్కడ డిస్ప్లే షో చేస్తుంది అనమాట. ఏ లైట్ వెలిగింది అనుకోండి, అందులో యాంప్స్ చూపిస్తుంది అనమాట, ఓకే. ఎన్ని యాంప్స్ లీకేజ్ అవుతుంది అనేది ఇందులో చూపిస్తుంది. ఈ ఆర్ అంటే ఇప్పుడు ఒకవేళ మనం వాల్యూ 2 amps ఇచ్చాం కదా, 2 amps కన్నా దాటిందంటే రిలే ఆన్ అవుద్ది, ఆన్ అయ్యి షట్ డౌన్ చేస్తుంది. యాక్చువల్గా మనం దీనికి సోర్స్ వేరే దగ్గర నుంచి ఇవ్వాలి, బట్ మనం ఏంటంటే జనరేటర్ నుంచి సోర్స్ ఇస్తున్నాం, ఓకే. అది నేను లాస్ట్ టైం మిస్ అయ్యింది. నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే రెసిడ్యుయల్ వోల్టేజ్ అంటే ఏంటి అనేది అందరికీ డౌట్ ఉండొచ్చు. ఇదేం లేదు, యాక్చువల్గా సింగిల్ ఫేస్ వోల్టేజ్లో ఏమవుద్ది అంటే మనం ఇన్పుట్ అదే లైన్లో నుంచి 10 amps తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ న్యూట్రల్లో కూడా మనం క్లాంప్ మీటర్ పెట్టినా ఆ 10 amps మనకు చూపిస్తుంది అనమాట. అంటే సింగిల్ ఫేస్లో ఎంతైతే లోడ్ వస్తుందో మళ్ళీ రిటర్న్ కూడా అంత వెళ్ళిపోద్ది, అంటే చూపిస్తుంది మన క్లాంప్ మీటర్లో, ఓకే. 3 ఫేస్లో ఏంటంటే అది 0 అవ్వాలి, డిఫరెన్స్ ఉండకూడదు, అంతే. సింగిల్ ఫేస్కి 3 ఫేస్కి డిఫరెన్స్. సింగిల్ ఫేస్లో మనం లైన్ టు న్యూట్రల్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు లైన్లో 10 amps డ్రా చేస్తుంది అనుకోండి లోడ్లో ఫేస్, న్యూట్రల్లో మనం క్లాంప్ మీటర్ పెట్టినా ఆ 10 amps రావాలి, ఓకేనా. అది
ఇంకా 3 ఫేస్లో ఏంటంటే ఆర్ ఫేసు, వై ఫేసు, బి ఫేసు అండ్ న్యూట్రల్. ఈ 4 తాలూకు లోడ్ చూస్తే న్యూట్రల్లో మనకు 0 అవ్వాలి. ఈ మూడిట్లో ఏదైనా వాల్యూ డిఫరెన్స్ వచ్చినా సరే, న్యూట్రల్లోంచి మళ్ళీ మనకు పాస్ అయినా సరే దాన్ని రెసిడ్యుయల్ వోల్టేజ్ మ్యాచ్ అవ్వదు అనమాట. అంతే, అదే రెసిడ్యుయల్ వోల్టేజ్. ఓకే, సింపుల్గా అర్థం అవ్వాలంటే. థ్యాంక్ యూ. Thank you.